ఎపిసోడ్ 20 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో గన్ స్కాండల్ పెద్ద దుమారం లేపడంతో లాల్కు మంత్రులందరూ స్నేహభావంతోనే సహాయం చేశారని, వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి నిరాకరించడంతో అన్ని గొడవల్లాగే ఇది కూడా చల్లారిపోతుంది. దానికి సాగర్ ఏమాత్రం తగ్గకుండా పట్టుదలగా తన ఫ్రెండ్ సహాయంతో శివరామే గిరిధర్ అని తెలుసుకుంటాడు. డాక్టర్ రామకృష్ణకి పద్మశ్రీ బిరుదు రాబోతుందని తెలిసి హిమజ కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ రామకృష్ణ ఇంటికి వెళ్తుంది. అక్కడ శివయ్యను చూసి మరింత ఒళ్ళు మండిన హిమజ రామకృష్ణ క్లినిక్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది. క్లినిక్లో ప్రసాద్ అనే వ్యక్తి భారత్ అనే కార్గో నావ గురించి, శివరాం గురించి చెప్పడంతో తను కూడా శ్రద్ధగా వింటుంది. ప్యారిస్ హార్బర్లో భారత్ నౌక బయలుదేరినప్పుడు ఒక కొత్తవాడు శివరాం చేరాడని, అతడు తన హాస్యపూరితమైన వాక్చాతుర్యంతో అందరితోనూ కలిసిపోయాడని చెప్తాడు. సూయిజ్ కాలువ దాటి భారత్ నౌక అరేబియా సముద్రం చేరేసరికి శివరాం సిక్ అయ్యాడని, అతన్ని సిక్ రూమ్లో ఉంచారని, తర్వాత బాయిలర్ రూమ్ నుంచి పొగలు రావడం, బాయిలర్ ఫీడ్ పైపును తొలగించి మళ్ళా దాన్ని అటాచ్ చేయడంతో తిరిగి అందరూ హ్యాపీగా ప్రయాణం చేశామని చెప్తాడు. అదే రోజు శివరాం తన బర్త్డే అని అందరికీ స్వీట్సు కేకులు తినిపించాడని, తను మాత్రం హెల్త్ బాగోలేదని తినకుండా దానిని జేబులో వేసుకున్నానని చెప్పి అందరూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో దూరంగా ఏదో ఒక నౌక తమ వైపు రావడంతో కెప్టెన్కి చెబుదామని కిందకి దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగి నిద్ర వచ్చిందని, కళ్ళు తెరిచేటప్పటికి ఆకాశంలో నక్షత్రాలు కనబడడంతో కిందకి చూసేసరికి శివరాం పక్క నౌక నుంచి ఏవో ఆదేశాలు ఇస్తూ భారత్లోని కార్గోనంతా ఆ నౌకలోకి మార్చడంతో ప్రసాద్ వాళ్ళ చేతిలో గన్స్ చూసి భయపడి అరవకుండా చూస్తూ ఉండిపోతాడు. తన కెప్టెన్ వాళ్ళంతా ఏమైనట్లు అతను చప్పుడు చేయకుండా డెక్ మీద నుంచి కిందకి దిగాడు. అదృష్టవశాత్తు వైర్లెస్ రూమ్ ఆ పక్కనే ఉంది. అక్కడంతా చీకటి. అలవాటు పడిన చేతులు వైర్లెస్ సెట్ మీద కదిలాయి. అతని ఒళ్ళు జలధరించింది. సెట్ మొత్తం స్మాష్ చేసేశారు. క్యాబిన్లో ఉంటుంది మరొక ఎమర్జెన్సీ సెట్. అతి జాగ్రత్తగా అటువైపు నడిచాడు. దూరంగా శివరాం స్వరం వినిపిస్తోంది. కెప్టెన్ గదిలో మాత్రం అంతా నిశ్శబ్దం. కెప్టెన్ మంచం మీద అడ్డంగా పడి ఉన్నాడు. ప్రసాద్ అతన్ని చప్పుడు కాకుండా లేపాలని మీద చెయ్యి వేశాడు జాగ్రత్తగా. చల్లగా తగిలింది కెప్టెన్ శరీరం. వెలుతురు అవసరం లేదు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. వైర్లెస్ సెట్ కింద పడి ఉంది. గది బయట మాటలు వినిపించాయి. ప్రసాద్ మంచం కిందకు జరిగాడు. ఇదివరకు ఈ గిరిధర్ పట్టినదేది ఫెయిల్ అవ్వలేదు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఇక మనం బయలుదేరడం మంచిది. ఈ ప్రదేశం నుంచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలి అంటున్నాడు శివరాం. వాళ్ళు వెళ్ళిపోతున్నట్లు అడుగుల చప్పుడు. కాసేపటికి ఆ నౌక కదులుతున్న శబ్దం. గదిలో నుంచి బయటకు వచ్చాడు ప్రసాద్. వేగంగా వెళ్తున్న ఆ నౌక మీద అస్పష్టంగా కనిపించాయి అక్షరాలు మోక్టోస్ అని. ఆ పేరు గుర్తుపెట్టుకోవటానికి అతడికి ఒక వివరణ కూడా దొరికింది. మోస్ట్ కంఫర్టబుల్ టెర్రస్ ఓవర్ సీ అని. కానీ ఇప్పుడది భయంకరంగా ఉంది. డైనింగ్ హాల్లోనే కనిపించాయి మిగతా వాళ్ళ శరీరాలు. ఎవ్వరిలోనూ ప్రాణం ఉన్న సూచనలు కనిపించడం లేదు. అంత నిర్భయంగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? కాసేపటికి అర్థం అయింది అతనికి. భారత్ కొద్ది కొద్దిగా మునిగిపోతుంది. తన తోటి వాళ్ళ శవాలు చూసిన వైరాగ్యం బాధామయమై అప్పుడు వేసిందతనికి భయం. అలాంటి పరిస్థితిలో లైఫ్ బోట్ తీసుకుని ఎలా బయటపడాలో అతనికి తెలుసు. చేతికందిన ఆహార పదార్థాలను తీసుకుని అతను షిప్ అడుగు భాగానికి చేరుకున్నాడు. ఇంకో 5 నిమిషాలు ఉంటే అతను జలసమాధి అయిపోయేవాడు తన వారితో పాటు. సముద్రం మీద ఎన్ని రోజులు ఉన్నాడో అతడికి తెలియదు. తర్వాత వచ్చిన తుఫానుకి బోట్ కూడా పోయింది. చేతికందిన దొంగను ఒక దానిని పట్టుకొని ప్రాణం కాపాడుకున్నాడు. అలా ఎన్నో రోజుల తర్వాత ఒడ్డున పడ్డాడు అనారోగ్యంతో. షాక్తో మతి చెలించి. అయితే
జరిగిందంతా అప్పటికే మరిచిపోయాడతను. ప్రసాద్ చెప్పడం పూర్తయింది. ఒక్కోసారి షాక్లో అలా జరగడానికి వీలుంది. నీళ్లలో అన్ని రోజులు ప్రాణభయంతో ప్రయాణించడంతో నీకు హైడ్రోఫోబియా పట్టుకుని ఉంటుంది. చాలా కాలం నీవు కోమాలో ఉన్నావని నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు అన్నాడు డాక్టర్ రామకృష్ణ. ఈ విషయం మనం వెంటనే సాగర్కు చెప్పాలి. ఈ శివరాం అనే వ్యక్తి గురించి సాగర్ పరిశోధిస్తున్నాడు. తన కోపం మర్చిపోయింది హిమజ. గిరిధరే శివరాం అని తెలియడంతో. అలాగేనమ్మా, కానీ ముందుగా నా మాట కాస్త వింటావా? చెప్పండి. మీకందరికీ నా మీద అనుమానం ఉన్న విషయం నాకు తెలుసు. నా వెనుక నిఘా ఏర్పాటు చేయడమూ తెలుసు. అయితే దైవసాక్షిగా నేను నీకు చెప్పేదొకటి. నేను డాక్టర్ని, సైకాలజిస్ట్ను. నా చదువు నాకు నేర్పిన పరిధిలో నేను వైద్యం చేస్తాను. కానీ గిరిధర్ కేసుని నేను క్షుణ్ణంగా పరిశీలించాను. అతనిది ఏ సైన్స్కి అందని జబ్బు. గతంలో నా అనుభవంతో తెలుసుకున్నది అతన్ని మరో ఆత్మ ఆవహించిందనే నేను నమ్మిన విషయాన్నే బయటకు చెప్పాను. అది తప్పని నేను అనుకోలేదు. దానివల్ల పద్మజకు అపకారం జరుగుతుందని నేను అనుకోలేదు. మానవాతీత శక్తుల మీద నాకు నమ్మకం ఉంది. ఆ విషయం చెప్పానంతే. ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను సిబిఐ దృష్టిలో పడ్డాను. వాళ్ళు నా గురించి అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. నేను నిర్దోషినని తెలుసుకోబట్టే ఈరోజు పద్మశ్రీ బిరుదుకు అర్హుడినయ్యాను. ఇక శివరాం విషయం అంటావా? నాకు తెలిసినంత వరకు అతను మరీ దుర్మార్గుడు కాదు. అందుకే వచ్చి అడిగితే కాదనలేకపోయాను. అతను నేరం చేశాడని ఒక చిన్న దృష్టాంతం చూపించు. ఈ క్షణంలో అతన్ని పోలీసులకు అప్పచెప్తాను నేనే స్వయంగా. నీకు తెలియదు హిమ, జీవితంలో ఒంటరివాణ్ణి నేను. అన్నయ్యకు అలా జరిగాక నేను చాలా రిజర్వ్డ్గా అయిపోయాను. పెళ్లి కూడా చేసుకోవాలనిపించలేదు. నాకు చేతనైనంతగా నలుగురికి సహాయం చెయ్యాలనే తప్ప నాకే కోరిక లేదు. నా ప్రొఫెషన్తో కొందరికైనా ఆరోగ్యం ప్రసాదించగలుగుతున్నానని తృప్తి. నా మనసు విప్పి నీకు చెప్పాను. నన్ను బ్రతకనివ్వకూడదనుకుంటే నీ ఇష్టం. నీ చేతులతోనే నన్ను చంపు, సంతోషంగా చచ్చిపోతాను. హిమజ నిశ్శబ్దంగా తలదించుకుంది. చూసావా హిమ, ఒక వ్యక్తిని గాని ఒక సమస్యని గాని మనం రెండు కోణాల నుంచి చూడాలనే సిద్ధాంతాన్ని మరిచిపోయి ఒక్కోసారి ఎలాంటి పొరపాట్లు చేస్తుంటామో. రామకృష్ణ దుర్మార్గుడని అనుకున్నంతకాలం మనకు అతని ప్రతి పనిలోనూ స్వార్థం, కపటత్వం కనిపించింది. ఈరోజు అతను మంచివాడనే నమ్మకం కలగ్గానే అదే పనిలో అతని మంచితనం, నిస్వార్థం కనిపిస్తాయి. కాకపోతే ఆయన ఎంత మంచివాడో అమాయకుడో అంతే మూర్ఖుడు కూడా. అతనే కాదు, మన సమాజంలో చాలామంది అలాంటి చదువుకున్న మూర్ఖులే. వాళ్ళ అభిప్రాయాన్ని జన్మలో మార్చుకోలేరు. ఆ మూర్ఖత్వాన్నే ఆసరాగా తీసుకుని గిరిధర్ లాంటి వాళ్ళు తెలివిగా వ్యవహరించి లాభం పొందుతూ ఉంటారు. న్యాయస్థానానికి కావాల్సింది రుజువులు, సాక్ష్యాలు. ఇప్పుడు గిరి, శివరాం ఒకరే అని ఎంత బాగా మనకు తెలిసినా రుజువు చేయడం కష్టం. అందులోనూ అతనిక్కడ లేనప్పుడు. రుజువులు, సాక్ష్యాలు అన్నీ మీ పోలీసుల చేతుల్లోనే ఉంటాయి సాగర్. ప్రేమ్చంద్ అనే వ్యక్తి విషయం నీకు తెలుసా? 1959 నుంచి 1979 వరకు 20 ఏళ్ల పాటు అతను 2500 నుంచి 3000 కేసులకు పోలీసుల తరపున సాక్ష్యం చెప్పాడు. నేరం జరిగినప్పుడు తన కళ్ళతో స్వయంగా చూశానని అతను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కొందరు నేరస్తులకు 7 ఏళ్ల కఠిన శిక్ష విధించడం కూడా జరిగింది. ఒక సంవత్సరంలో ఒక మెజిస్ట్రేట్ ఎదురుగా 50 సార్లకు పైగా అతను సాక్షిగా హాజరు చేయబడ్డాడు. అయినా ఎవ్వరికీ అనుమానం రాలేదు. అలా ఉంది మన న్యాయ వ్యవస్థ. నిజమే హిమ, మన న్యాయ వ్యవస్థలో చాలా లొసుగులున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. నిరపరాధులకు శిక్ష పడకూడదనే ఉద్దేశ్యంతో నిర్మించబడ్డ న్యాయ సూత్రాలు అపరాధులు తప్పించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రసాద్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో చూద్దాం. ఒక్కసారి గిరిని ఇక్కడికి రప్పించగలిగితే చాలు. ఒక్కసారి కాదు, శాశ్వతంగా జైల్లో పెట్టించడానికే రప్పించేటట్లు చేస్తాను. ప్రసాద్ ద్వారా నేను విన్న విషయాలు త్వరలో పత్రికలో రాబోతున్నాయి.
అది దేశంలో సంచలనం సృష్టించే వార్త అవుతుంది. అప్పుడేం చేస్తుందో ప్రభుత్వం చూస్తాను. చిన్నగా నవ్వుకున్నాడు సాగర్. ఆ సంచలనం సృష్టించే వార్త రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మరో సాధనం అవుతుంది తప్ప మరో ప్రయోజనం ఉండబోదు అన్న విషయం హిమజ మర్చిపోతుంది. ఆ విషయం పైకి అనలేదు సాగర్. అని ప్రయోజనం లేదని కూడా అతనికి తెలుసు. మాఫియా గురించి ఉన్నదున్నట్లు వ్రాస్తే నవల బాగుంటుందంటారే తప్ప ఆ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచించరు ప్రజలు. సమస్యకి ఫిక్షన్కి తేడా తెలియని ఈ ప్రజలు. హిమజ తను పూర్తి చేసిన ఫీచర్ని చూసి తృప్తిగా తల పంకించింది. భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉండటమే కాకుండా మంచి రెప్యుటేషన్ ఉన్న వారపత్రికలలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఒకటి. తాము ప్రచురించిన వార్తలకు పూర్తి బాధ్యత వహించడమే కాకుండా అవసరమైనప్పుడు పునర్విచారణ జరపడానికి సందేహించని పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీకి దేశ విదేశాల్లో మంచి పేరుంది. హిమజ తన వ్యాసాలను ఎప్పుడూ ఆ పత్రికకే పంపుతుంది. ఈరోజు ప్రసాద్ ద్వారా విన్న పడవ మునక విషయాలను ఆసక్తికరంగా చదివించేటట్లు నివేదిక తయారు చేసింది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజరస్ దాన్ ఫిక్షన్, వాస్తవం కల్పన కంటే వింతైనది అన్న పేరుతో దాన్ని మరోసారి చదువుతూ ఉంటే అనిపించింది ప్రసాద్ ఫోటో కూడా తీసి పంపితే బాగుంటుందని. అనుకోవడమే ఆలస్యం. డాక్టర్ రామకృష్ణ ఇంటికి బయలుదేరింది. ప్రహారీ గోడ తెరుస్తుంటే అప్పుడే బయటకు వెళ్తున్న శివయ్య కనిపించాడు. విసురుగా మొహం తిప్పుకుంది. డాక్టర్ రామకృష్ణ ఎవరో పేషెంట్ను చూడడానికి బయటకు వెళ్ళాడని తెలిసింది. ప్రసాద్ గదిలోకి వెళ్ళబోయింది. హిమజని అక్కడ కూర్చున్న వ్యక్తి అడ్డగించాడు. సారీ మేడం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, పర్మిషన్ కావాలి. మీరెవరు? కోపంగా అడిగింది. అతను ఐడెంటిఫికేషన్ కార్డ్ తీసి చూపించాడు. ప్రస్తుతం మిస్టర్ ప్రసాద్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని చూడడానికి ఎవరినీ పర్మిట్ చేయొద్దని మాకు ఆర్డర్స్. సరే, వెనక్కి తిరిగింది హిమజ. డాక్టర్ వచ్చే వరకు ఎదురు చూస్తాను అనుకుంటూ. నర్సింగ్ హోమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడం గురించి ముందుగా ఎన్ని అనుమానాలు. కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత ఆలోచనతో కట్టాడో. కింద 6 గదులు పేషెంట్స్ని ఉంచడానికి అన్ని వసతులతో ఉన్నాయి. సాగర్ వచ్చి చెప్పినప్పుడు తను నిజంగా ఆశ్చర్యపోయింది. డాక్టర్ రామకృష్ణ మీద సిబిఐ తయారు చేసిన రిపోర్ట్ గురించి, తన జీవితాన్నంతా ఇలాంటి మానసిక రోగుల చికిత్సలోనే గడపడానికి అన్ని విధాలైన ఏర్పాట్లు చేసుకున్నాడాయన. ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుంటూ, ఏమీ ఇవ్వలేని వాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తూ తన ఖర్చులతోనే మందులు కొంటున్నాడు. ప్రసాద్ ఎవరో తనకి తెలియకపోయినా 2 నెలల నుంచి తన దగ్గరే ఉంచుకుని చికిత్స చేస్తున్నాడు. చాలాసేపయిందా హిమ వచ్చి? డాక్టర్ రామకృష్ణ మాటలకు ఆలోచనలోంచి బయటపడింది. మీకోసమే చూస్తున్నాను. నాకు ప్రసాద్ ఫోటో కావాలి. లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. సారీ హిమ, ఆ విషయంలో నేను ఏం చేయలేను. అతనిప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు. నేను మందు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు నా వెంటే ఉంటారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళ అనుమానం వాళ్ళది, తప్పుపట్టి ప్రయోజనం లేదు. కానీ మనమే కదా అతన్ని వాళ్లకు అప్పగించింది. మనకే అభ్యంతరం చెప్పడం బాగోలేదు. నిజమేననుకో, కానీ ఒకసారి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక మనకి ఎలాంటి అధికారం ఉండదు కదమ్మా. లాభం లేదు చెప్పాడాయన. ఇక మాట్లాడి ప్రయోజనం లేదని అర్థమైంది. నిరాశగా వెనక్కి తిరిగింది. గేటు వరకు వెళ్ళాక ఐడియా వచ్చింది హిమజకు. ప్రసాద్ ఉన్న గదికి పెద్ద కిటికీ ఉంది, వెనక తోటవైపుకి. డాక్టర్ ఎలాగూ బిజీగా ఉంటాడు పేషెంట్లతో. వెళ్ళి ప్రయత్నిస్తేనో ఆ మాత్రం ధైర్యం చేయాల్సిందే. తననెవరూ గమనించడం లేదని చూసుకుని శబ్దం చేయకుండా తోటలోకి నడిచింది హిమజ. గోడ పక్క నుంచి వంగుని తొంగు చూసింది వెనకవైపుకి. ఎదురుగా కనిపించిన దృశ్యంతో గుండె దడదడా కొట్టుకుంది. ప్రసాద్ కిటికీ దగ్గర నిలబడ్డాడు శివయ్య. చేతిలో ఏదో ఆయుధంతో కిటికీ అద్దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే అవకాశం అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. అటూ ఇటూ చూసింది హిమజ. పక్కన పెద్ద మామిడి చెట్టుంది. గబుక్కున దాని వెనక్కి వెళ్ళింది. శివయ్య తాపీగా
నిర్భయంగా తన పని చేసుకుపోతున్నాడు. ఆమె తలెత్తి చూసి ఉంటే కారణం తెలిసేది. శివయ్యను గమనించడంలో మునిగిన హిమజ వెనక ఇంటి డాబా మీద గన్తో ఉన్న వ్యక్తిని గమనించలేదు. కెమెరా వ్యూయర్లోంచి ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆమె కాస్త వంగకపోతే అతను పేల్చిన తుపాకీ గుండు ఆమె భుజంలోంచి దూసుకుపోయేదే. తన తల మీదుగా రెయ్యమని దూసుకుపోయి ఎదుటి కొమ్మలో చిక్కుకున్నదేమిటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం. కానీ ఏదో అపాయాన్ని ఊహించి ఆమె శరీరం ఆటోమేటిక్గా చెట్టు వెనక్కి జరిగింది. అయితే ఇప్పుడు శివయ్య దృష్టిలో పడిందామె. అతను జేబులోంచి ఏదో తీయబోతున్నాడని గ్రహించగానే మళ్ళీ గోడ పక్క నుంచి ఇంటి ముందు వైపుకు పరిగెత్తింది. ఈసారి ఆమె హైహీల్ చెప్పులు పెద్దగా శబ్దం చేశాయి. అయితే ఆమె అనుకున్నట్లు శివయ్య వెనక పరిగెత్తుకుని రాలేదు. కానీ ఈ లోపులో వెనక పిస్తల్ చప్పుడు మాత్రం వినిపించింది. ఆమె పరుగు వేగం ఎక్కువ చేసింది. డాక్టర్ రామకృష్ణకు జరిగిన విషయం చెప్పగానే ఆయన ఇన్స్పెక్టర్తో కలిసి వెనక్కి పరిగెత్తాడు. కానీ అప్పటికే శివయ్య శరీరం రక్తం మడుగులో కొట్టుకుంటుంది.